థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ హరీష్ కోహికర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. నన్ను ఈ కథని నమ్మిన ఈటీవీ యాజమాన్యానికి, బాపిరెడ్డి గారికి, సాయి గారికి, నితిన్ గారికి అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణారెడ్డికి, మాతోని అంటే నిన్న మార్నింగ్ 6 వరకు కూడా స్టూడియోలో కూర్చున్నాడు మిక్సింగ్ చేస్తుంటే. సో వీళ్ళందరికీ పేరు పేరున ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. శేష్ గారు వస్తున్నారు, ఒక 5 minutes ఇక్కడ ఉంటారు. శేష్ గారి గురించి చెప్పాలి ఒక విషయం. నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక 8x8 చిన్న రూమ్లో కూర్చొని నా వర్క్ చేసుకుంటుంటే ఒకరు నాక్ చేశారు డోర్ ఓపెన్ చేస్తే శేష్ గారు. నేను షాక్, ఈయనేంటి ఇక్కడ వచ్చాడని. ఆయన లోపలికి వచ్చి, బ్రో ఇక్కడ మేము షూట్ చేసుకోవచ్చా ఈ రూమ్లో అని అన్నారు. చాలా చిన్న రూమ్ అది, ఇక్కడ ఏం చేస్తాడు ఈయన అనుకున్నాను నేను. కానీ క్షణం సినిమాలో వన్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆ పర్టికులర్ చిన్న రూమ్లో 8x8 రూమ్లో షూట్ చేశారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్స్ తీయొచ్చు, ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీయొచ్చు అన్న ఒక ఇన్స్పిరేషన్ శేష్ గారు ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన క్షణము కానివ్వండి, ఎవరు కానివ్వండి, గూఢాచారి కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ మనం చూస్తూ వచ్చాము. అందుకోసం ప్రాబబ్లీ ఆయన బాప్ ఆఫ్ థ్రిల్లర్స్ అయ్యారు. సో ఆయన ఈజ్ అ అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు మేక్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ ఇన్ అ వెరీ లిమిటెడ్ బడ్జెట్. సో ఈ సినిమా కూడా లిటరల్లీ ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో ఒక షెడ్యూల్లో పెట్టే డబ్బులతోనే మేము ఈ సినిమా తీసాము. విత్ దిస్ స్టార్ కాస్టింగ్, విత్ 1999 రీక్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాము. దానికి ప్రతి కాస్ట్, ప్రతి క్రూ లిటరల్లీ వాళ్ళ రెమ్యూనరేషన్స్ని హాఫ్ తీసుకొని మాకు వర్క్ చేశారు. బీట్ జగపతి బాబు గారు, బీట్ సుమంత్ గారు, బీట్ ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్, ఆల్ కాస్ట్ డిడ్ దట్ ఓన్లీ బికాస్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద సినిమా, ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తాము, సినిమా చాలా బాగా వచ్చింది, మంచి కథ తీసుకొస్తున్నాము. తెలుగు ఆడియన్స్ 100% వరల్డ్లో ఏ సినిమా అయినా మంచిగా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారని తెలుసు. సో మా సినిమా కూడా July 31 వస్తుంది. చాలా మంచి సినిమా తీసాం, 100% మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.